హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి అయితే డే వ్లాగ్, నా రొటీన్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి. అండ్ ఈ వీడియోకి లైక్ ఇచ్చి చూస్తే కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్నింగ్స్ ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే క్లీన్ కిచెన్ చూసినప్పుడు, సింక్లో గిన్నెలు లేనప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ లైట్ అయితే ఆన్ చేసేసి కిటికీలు తెరిచామనుకోండి ఎంత వెలుతురు వస్తుందో. ఏ కాలమైనా సరే సాయంత్రం వరకు వెలుతురు ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది బర్డ్ సౌండ్స్ తోటి అవన్నిటితోటి. మార్నింగే తనకైతే లంచ్ టిఫిన్ అన్నీ కూడా ప్రిపేర్ చేయాలి. నేను మ్యాక్సిమం అర్జున్ లేచేలోగా అన్నీ చేయాలనుకుంటాను. కానీ నేను లేవడమే 6 o'clockకి లేస్తాను. ఎందుకంటే నైట్ ఒక్కొక్కసారి వాడు డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. అసలు నాకు కూడా నిద్ర పట్టదు. వాడిని చూసుకుంటుండేసరికి టైం అంతా అయిపోతుంటుంది. మార్నింగ్ 6 o'clockకి లేచామనుకోండి, నేను అవన్నీ రెడీ చేసేసరికి కూడా కొంచెం టైం పడుతుంది. మధ్యలో అర్జున్ లేచేస్తాడు. ఇక్కడైతే ఫస్ట్ రైస్ పెట్టేస్తున్నాను. రైస్ తర్వాత ఎగ్స్ పెట్టేస్తాను. అండ్ తర్వాత అయితే పాలు కాచేస్తాను. ఎందుకంటే వాడు లేచి ముఖం కడుక్కున్న తర్వాత వెంటనే పాలు అడుగుతాడు. నేనైతే నా పాలు ఇవ్వడం మానేశాను 2 years స్టార్ట్ అయిన కాడ నుంచి. వాడికి పాల డబ్బాతో తాగడమే అలవాటు ఇప్పటికి కూడా. కాకపోతే ఇంకా అలవాటు చేస్తున్నాను. గ్లాస్తో తాగాడు అనుకోండి సగమే తాగుతాడు. అదే నేను తాగిపిస్తే మొత్తం తాగుతాడు. సో ఫస్ట్ అయితే పాలు కాచేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే బీరకాయ కర్రీ చేద్దాం అనుకున్నా. అండ్ అలానే టమాటా చారు రెసిపీ నాకు ఒక రకమే వచ్చు. మామూలుగా చింతపండు టమాటా అంతా ఉడికిచ్చేసి గుజ్జు తీసేసి చేయడము. కాకపోతే వేరే టైప్ ఆఫ్ టమాటా రసం యూట్యూబ్లో చూశాను అన్నట్టు, అది ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ టిఫిన్కి వచ్చేసి అయితే ఉప్మా చేస్తున్నాను. తమ్నైల్లో చెప్పినట్టు నా యూట్యూబ్ పేమెంట్ అంటే ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చింది. దీనికోసం నేను ఎంత కష్టపడ్డానో, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని మంత్స్ అవుతుంది, నాకు మానిటైజేషన్ ఎప్పుడైంది, అదన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇక్కడైతే నేను టమాటా చారు అయితే చేస్తున్నాను. చెప్పాను కదా కొత్త రకంగా చేస్తున్నాను అని. సో కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నాను, బయట కాకుండా. ఫస్ట్ టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాలు అండ్ కొన్ని వాటర్ అయితే వేసి ఉడకబెడుతున్నాను ఫస్ట్. ఇక్కడైతే పాలు కాచేసాను. కన్నయ్య లేస్తే ఇక పాలు ఇచ్చేస్తే కాసేపు అట్లా నెమ్మదిగా ఉంటాడు. అండ్ రైస్ అయితే కుక్ అయిపోయింది. ఎగ్స్ అయితే పెట్టాను. ఇక్కడేమో చారు, కుక్కర్లో చారు అవుతూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసేమో కర్రీ. ఇంకా కారం అయితే వేయలేదు, ఎందుకంటే అర్జున్కి తీసాక కారం అయితే వేస్తాను. ఫస్ట్ పచ్చిమిర్చి చేసేసి అండ్ నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేయాలి, హౌస్ క్లీన్ చేసుకోవాలి. అండ్ వీళ్ళిద్దరు అయితే పడుకొని ఉన్నారు. మంచిగా అన్నం తినేసి వచ్చున్నాడు. అండ్ అర్జున్ ఇంకా లేవనే లేదు. గుడ్ మార్నింగ్. మరి ఏం చేయమంటావు? పొద్దున్నే ఆఫీస్కి రెడీ వెళ్ళాలి కదా, మళ్ళీ ఇప్పుడు ఎంత సాయంత్రం వస్తుంది, అందుకే టైం పాస్ చేస్తాను. ఇప్పుడే క్లాత్స్ అన్నీ అయితే ఫోల్డ్ చేసి పక్కన పెట్టాను. ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేయాలి. మార్నింగ్ ఎంత మెస్ ఉంటుందంటే చాలా మెస్సీగా తయారవుతుంది ఇల్లంతా. బొమ్మలు అయితే ఎక్కడంటే అక్కడ పడేసి ఉంచుతాడు. నైటే క్లీన్ చేద్దాం అనుకుంటా కానీ అస్సలు క్లీన్ చేయను. సో ఇదన్నమాట సిచ్యువేషన్ ప్రెజెంట్. ఇక్కడైతే ఇంకా మిగతా పని అయితే స్టార్ట్ చేశాను. చారుకైతే ఉడికించి పక్కన పెట్టుకున్నాను, కర్రీ అయిపోయింది. అండ్ ఉప్మాకైతే వంట స్టార్ట్ చేశాను. అండ్ నా యూట్యూబ్ ఛానల్ అండ్ జర్నీ పేమెంట్ మీకు షేర్ చేస్తాను కదా. నేను ఛానల్ పెట్టేసి నాకు తెలిసి 2-3 years అయిపోతున్నట్టుంది. అండ్ నేను స్టార్టింగ్లో నెయిల్ ఆర్ట్ కంటెంట్ పెడుతుండే. ఆ తర్వాత అది బాగా అంత ఇదిగా ఏం చూడకపోతుండే. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో ఛానల్ క్రియేట్ చేసి రంగోలీ పెడుతుండే. అప్పుడు చాలామంది చూశారు రంగోలీ. స్టార్టింగ్ స్టేజ్లో చాలామంది చూశారు. అంటే పీక్ స్టేజ్లో పెట్టాను నేను అప్పుడు. ఎప్పుడంటే న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఆ టైంలో పెట్టాను కాబట్టి మంచి రేజ్ వచ్చింది. ఆ తర్వాత మానిటైజేషన్ నాకు అయ్యింది ఒక 1 year బ్యాక్ అనుకుంటాను. అండ్ ఆ తర్వాత నుంచి మనీ రావడానికి చాలా కష్టమే అయింది. ఎప్పుడైనా పండగలకు అప్పుడే నా రంగోలీ చూసేవాళ్ళు, మిగతా టైంలో చాలా తక్కువ మంది చూసేవాళ్ళు. అందుకని పేమెంట్ అనేది చాలా లేట్ అవ్వకుండా వచ్చింది. అండ్ నెక్స్ట్ అనిపించింది బ్లాగ్ స్టార్ట్ చేద్దాము, అందరు చేస్తున్నారు కదా నేను కూడా చేస్తాను అని చెప్పి అలా స్టార్ట్ చేసింది బ్లాగ్ ఛానల్.
కన్నయ్య అది కనిపించింది. కన్నయ్య గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. ఓయ్. యాక్టింగ్ చేస్తున్నాడు మీతో పోయినట్టు. అక్కడ లేచాడు. హాయ్ కన్నయ్య గుడ్ మార్నింగ్. అమ్మో 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 నిన్న తొందర. స్కూల్కి వెళ్ళవా? వెళ్ళాడు. ఓయ్ అర్జున్. లేవడం తోటి కార్లు స్టార్ట్ చేసింది. హాయ్ అర్జున్. వాడు పొద్దున్న లేస్తేనే పార్క్ అనిపించి ఆడుకోవాలని చెప్పి ఆడే పెట్టుకున్నాడు రాత్రిపూట. వాడి కార్స్ అంటే చాలా పిచ్చి, వాళ్ళ నాన్నలాగానే. వాళ్ళ నాన్న అయితే మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా యూట్యూబ్లో కార్ వీడియోస్ మోగుతూనే ఉండాలి కదా కన్నయ్య. మనం కార్ ఎంతోజియాస్ట్, మనం కార్ 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 కార్. ఇదిగో బ్రష్ చేయి, తీ చేతులది బ్రష్ చేయి. ఏయ్ ఫస్ట్ చెయ్యి బ్రష్. బ్రష్ ఇంకా నేర్చుకుంటున్నాడు. మనం బ్రష్ చేపిస్తామంటే అస్సలు కూడా ఒప్పుకోడు బ్రష్ చేయించడానికి. స్టార్టింగ్ స్టేజెస్లో మంచిగా చేయించుకునేటోడు బ్రష్, ఇప్పుడు అస్సలు చేయించుకుంటలేడు. సో ఇక్కడ చారు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. తనకి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. అండ్ నేను కుక్కర్లో వేసినవన్నీ కూడా ఫస్ట్ అయితే పేస్ట్ చేసేసి దాన్ని జల్లెడ పట్టుకుని ఒక ఎత్తి పెట్టుకున్నాను ఒక సైడ్కి. అండ్ తర్వాత వచ్చేసి అయితే పోపు, ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆ తర్వాత జల్లెడ పట్టుకున్న రసం కూడా వేసేసి అందులోనే ఉప్పు, కారం, పసుపు, కావాలంటే రసం పౌడర్ కూడా వేసుకొని కాసేపు పొంగునిచ్చి ఉంచితే అయిపోతుంది మనకి రసం అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా యూట్యూబ్ పేమెంట్ అయితే ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చింది. ఐ థింక్ సో 1 month బ్యాక్ వచ్చినట్టుంది. అండ్ నాకు ఎంత వచ్చిందంటే ఫస్ట్ పేమెంట్ 10,000 వచ్చింది. 10,000 వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే అందులో ట్యాక్స్ కట్ అయిపోయి నా చేతికి ఎంత వచ్చిందంటే 9,000 చేంజ్ అయితే వచ్చింది. ఇలా చెప్పాలో చెప్పకూడదో నాకు తెలీదు, కానీ చెప్తున్నాను. మేబీ చెప్పకూడదేమో, అంటే చాలామంది చెప్తున్నారు కదా, సో అందుకే నేను కూడా చెప్తున్నాను. అండ్ నాకైతే అంత వచ్చింది. ట్యాక్స్ వగేరా అవన్నీ కట్ అయిపోను నాకు 9,000 చేంజ్ అయితే నా చేతికి వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ చూసిన తర్వాత ఇంకా హుషారు వచ్చింది చెయ్యాలి అని. కాకపోతే చాలా స్లోగా రన్ అవుతుంది నా యూట్యూబ్ ఛానల్, ఎందుకంటే రంగోలీ నుంచి వ్లాగ్స్కి అయితే షిఫ్ట్ చేశాను కదా, టైం అయితే పడుతుంది. మార్నింగ్ వ్లాగ్ ఇంత హెక్టిక్ అంటే వ్లాగ్ తీయాలా, తనకి లంచ్ బాక్స్ పెట్టాలా, అప్పుడే అర్జున్ లేస్తాడు, వాడు పాలను అడుగుతాడు, వాడికి అవన్నీ సమకూర్చాలా, ఇన్ని ఉన్నాయి. అసలు చేసేవాళ్ళు ఎలా చేస్తారో ఏమో, కానీ మార్నింగ్ వ్లాగ్ అనేది చాలా కష్టం మా ఇంట్లో. అక్కడక్కడ షూట్ చేశాను ఇప్పటివరకు అయితే. సో ఇప్పుడు తనైతే ఇక ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అండ్ మీటింగ్ అయితే అటెండ్ అవుతున్నాడు. నేనైతే తన లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసాను. కన్నయ్యకి పాలు తాగిపించాను, కానీ ఇంకా టిఫిన్ అయితే పెట్టలేదు. కొంచెం గ్యాప్ ఇస్తాను పాలకున్న టిఫిన్కి. సో అదన్నమాట ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూ ఉండండి. కార్ అంటే ఇచ్చేసి, ఓ వాడి కారు వాడికి కావాలి, ఇచ్చేసే. రోజు ఇదొక డ్రామా ఉంటుంది. ఇదైతే రోజు ఉంటుంది. ఫస్ట్ వాళ్ళిద్దరు వెళ్తారు, ఆ తర్వాత నేను బ్యాగ్ ఉన్న హెల్మెట్ తీసుకొని కిందికి వెళ్తే మళ్ళీ వాడు నాతో పాటు పైకి రిటర్న్ వచ్చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఇదే నా యూట్యూబ్ జర్నీ అండ్ నా పేమెంట్ విషయము. ఇంకా కంటిన్యూ వీడియో తీసాను, కాకపోతే లాంగ్ అండ్ ల్యాగ్ అవుతుందేమో అని చెప్పేసి ఇక్కడి వరకు అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ వీడియోకి లైక్ ఇవ్వండి. బాయ్.